జగన్ కపట నాటకాలు ప్రజలు నమ్మరన్నారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. జగన్ వైఖరి చూస్తే కొత్తగా భక్తులైన వాడికి బొట్లెక్కువ అనే సామెత గుర్తొస్తుందన్నారు. హిందూ దేవాలయాల నిబంధనలకు విరుద్ధంగా సిలువ గుర్తు కలిగిన కార్లను గుడి లోపల వరకు తీసుకెళ్లడం సాంప్రదాయ విరుద్ధమన్నారు. హైందవ దేవాలయాల్లో ఇతర మతాలకు చెందిన గుర్తులు తీసుకెళ్లకూడదనే జ్ఞానం కూడా జగన్కు లేదా అని నిలదీశారు. దేవాలయాలు ఇలాంటి పనులు చేస్తూ హిందువులకు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు కిరణ్ రాయల్. ఇవన్నీ బాగుంటుంది. కొత్తగా భక్తు వచ్చినోడికి బొట్లు ఎక్కువ ఉంటా ఆ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో ఒక నందీశ్వరి ఆలయానికి ఓపెనింగ్కి వెళ్ళారు. అక్కడ ఒక హోమం చేశారు, యజ్ఞం చేశారు, ఏవో చేశారు, ఏవేవి నటించారని చూసాం. వాళ్ళు చూసుకోవాలి, ఏమైనా చేసేటప్పుడు అన్ని సెట్ చేసుకుంటారు, సెటప్ నీట్గా. అతీర్థం తీసుకున్నట్టు, తీర్థం పోసినట్టు, భక్తి ఉన్నట్టు, ఇవన్నీ బాగుంటుంది. ఇవి మర్చిపోయేదట జగన్ గారు. ఇది చూసారా, మీరు వెళ్ళిన కార్లలో సులువుని వేసుకొని ఏసుక్రీస్తుంది. అంటే మేము ఏ మతాన్ని మేము గురించి మాట్లాడటం లేదు, మీరు చేస్తున్న పనులు ఇవి. ఆ గుళ్ళోకి మీరు వెళ్ళేటప్పుడు తీసిన విజువల్స్, ఇది ఎక్కడో మేము ఎడిట్ చేసింది కాదు, ఏఏ కాదు, సాక్షి టీవీలో వచ్చిందే, మీ సాక్షి టీవీలో వచ్చింది. ఇవన్నీ మీ కార్లో, మీ వెనకాల వచ్చిన మీ వెనచోళ్ళ కార్లలో కూడా ఇలాంటి సులువులు వేసుకొని ఒక హిందూ మత దేవాలయమైన నందీశ్వరి ఆలయంలోకి ఈ సులువులు, ఈ కారుతో మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు హోమము, యజ్ఞాలు, సెటప్, తీర్థాలు, ఇవన్నీ ఎందుకు ఇంకా ప్రజలు మోసం చేస్తారు? మీ అదేగా చెప్తున్నాము. ఎందుకు మీరు మళ్ళా మీ వాళ్ళు, మీ పేటీఎం వాళ్ళు, మా నాయకులు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింటాడు, బిజీలో అనుకున్నాను. ఈ పేటీఎం గారు మీరైనా గుర్తు చేయాలి కదా. చూడు ఇట్ట అడ్డంగా దొరికిపోతే ఎట్టా? అదే చెప్తున్నాము. మీరు ప్రజల్ని మోసం చేయొచ్చు, మీరు టీవీలు చూసి గ్రాఫిక్ చేయొచ్చు, కానీ